తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కవిత తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇవాళ ఆమె తన నూతన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ పేరుపై ప్రస్తుతం రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ లేదా తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే పేర్లలో ఒకటి ఖరారయ్యే అవకాశం ఉంది. ఆవిర్భావ సభ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఉండడం గమనార్హం కాగా, పార్టీ గుర్తుగా ధర్మగంటను కేటాయించాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇటు అధికార విపక్షాల మధ్య పోరు ముదురుతున్న వేళ కవిత పార్టీ ఆవిర్భావం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో బలమైన పునాదులున్న పార్టీలను ఎదురించి ఈ కొత్త పార్టీ ఏ మేరకు మనుగడ సాగిస్తుంది? కొత్త రాజకీయాలలోకి వస్తున్న నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ మార్పు రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందనే అంశంపైన ఇప్పుడు చర్చిద్దాం. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ యాదగిరి గౌడ్ మెదక్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, కవిత కొత్త పార్టీ ఎలా ఉండబోతుంది? హరీష్ మరోసారి చరిత్ర పునరావృతం కాబోతుంది. ఏదైతే టీడీపీ పార్టీ నుంచి విభేదించి గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఆవిష్కరించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విభేదించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిందో, అదే తెలంగాణలో వాళ్ళ కుటుంబ వివిధాల నేపథ్యంలో షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసుకుని ఆ కోవలోనే ఇప్పుడు కవిత కూడా అదే కోవలో అదే దారిలో వెళ్తున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు జాగృతి చేసినటువంటి కార్యక్రమాల నేపథ్యంలో ఆమె పార్టీని పెట్టాలనే యోచన చాలా కాలంగా నడుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆ పార్టీ పార్టీ కుటుంబమే కాదు, పార్టీ కూడా ముఖ్యమైన విషయాన్ని ముఖ్యమైన భావించినట్టు ఆమె గత సిబిఐ కేసులో కుటుంబం ఒకటి ముఖ్యం కాదు, ఇప్పుడు నేను కూడా స్వతహాగా కొత్త పార్టీ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆమె గుర్తించినట్టుగా ఒక సంవత్సరం క్రితమే చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పార్టీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ తల్లి పార్టీ కానివ్వండి, లేకపోతే కోదండరాం ఏర్పాటు చేసినటువంటి జనసమితి పార్టీ కానివ్వండి, లేక షర్మిల ఏర్పాటు చేసిన తెలంగాణ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కానివ్వండి, అవి కూడా పెద్ద మనగా సాధించలేదు. దాంతోపాటు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ దానికి భవిష్యత్తు లేకుండా పోయే సందర్భాలను మనం చూసాం. అది తాజాగా కుటుంబ నేపథ్యంలో కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఈరోజు పార్టీ ఏర్పాటు చేయబోతున్నటువంటి కవిత ఏ మేరకు ఫిక్స్ అవుతున్నటువంటి అంశాలు రానున్న రోజు మనకు స్పష్టం అవుతాయి. అంటే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే కనుక తెలంగాణ ప్రజా జాగృతి పేరు పైన కానీ, లేదా తెలంగాణ ప్రజా వికాస్ పేరు పైన కానీ, ఈ రెండు పేర్లను కూడా కవిత ఈరోజు ఏ పేరు ప్రకటించబోతుంది అనేటువంటి విషయాన్ని మనం కాసేపట్లో చూడబోతున్నాం. అది ప్రధానంగా తెలంగాణ ప్రజా వికాసం అనేటువంటిది అక్కడ ప్రజా వేదిక మీద తోరణాల పైన స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఏ అంశాలపైన కవిత ఏ పార్టీ పేరును ప్రకటించబోతున్నటువంటి మరొక కాసేపట్లో మనం చూడబోతున్నాం. అంటే ప్రధానంగా ఆమె ఏదైతే ఇప్పుడు తన పార్టీ ప్యూర్ తెలంగాణ పార్టీగా ఆవిర్భవించబోతున్నటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్పింది. అయితే లోకల్ ఉన్నటువంటి పార్టీలు, జాతీయ పార్టీలతో ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఈ మూడు పార్టీలతో ఆమె రంగంలో దిగి ఆమె తన సత్యం చాటే ప్రయత్నం చేస్తుంది. ఆ కోవలోనే క్యాడర్ కు పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నటువంటి కవిత ఈరోజు జరిగేటటువంటి సభను ఏ విధంగా నిర్వహించబోతున్న రాజకీయ శ్రేణులు పూర్తిస్థాయిలో ఆలోచిస్తున్నాయి. ఒక రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయం వ్యక్తపరిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కవిత ప్రధానంగా ఏదైతే తన కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలు, లేదా ఆ పార్టీలో తెలంగాణ జాగృతి పేరు మీద మహిళా లోకాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉధృతం చేసి తెలంగాణలో సెంటిమెంట్ గా ఉన్నటువంటి బతుకమ్మ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టానం నిర్వహించి తెలంగాణ స్టేట్స్ ఒక స్టేట్ ఫెస్టివల్ గా తీసుకురావడంలో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ఫెస్టివల్ గా బతుకమ్మ పండుగ తీసుకోవడానికి సక్సెస్ అయింది. తద్వారా విదేశాలు కూడా మంచి పేరు సంపాదించినటువంటి కవిత ఈరోజు పార్టీని ప్రకటించబోతుంది. కాబట్టి దానిపైన చాలా మటుకు మహిళలు కూడా అనేక ఉత్సాహంగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఏదైతే తన కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో
పార్టీకి పెంచబోతున్నటువంటి కవిత మరి ఆ కుటుంబ తరఫున ఉన్నటువంటి మూలాల పైన పైన ఆమెకు ఏమైనా కలిసి వచ్చే అంశాలు ఉంటాయా లేవా అనేది కూడా భవిష్యత్తులో తెలియవస్తుంది. కాబట్టి ఆ ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ కవితలు చాలా మంది చర్చలో ఉన్నారు కాబట్టి కొంతమేర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కవిత వెంబట నడిచే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఖచ్చితంగా కవిత వెంట కొంత టీఆర్ఎస్ శ్రేణులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను ఒకవేళ నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు గాను శాశ్వతంగా కృషి చేస్తానని, నా యొక్క టార్గెట్ ఏంటంటే స్వచ్ఛమైన తెలంగాణ, ప్యూర్ తెలంగాణ సాధన కోసం నేను పనిచేయబోతున్నటువంటి విషయాన్ని ఆమె స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ తో సహా మిగతా పార్టీలు కూడా తెలంగాణకు సరైన రీతిలో న్యాయం చేయలేదన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఒక పార్టీ ఆవిర్భావం ఆవశ్యకతను తెలియజేసిన పరిస్థితి మనం చూస్తాము. అయితే కేసీఆర్ గారాల పట్టి అనేటువంటి కవిత ఏ మేరకు సెక్స్ అవుతుంది, కేసీఆర్ కి ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతున్న ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా తెరపైకి రాబోతున్నట్టు కవిత మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ని డైరెక్ట్ గా అటాక్ చేస్తుందా? ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ ని అదేవిధంగా అధిష్టానం మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి కవిత తన తండ్రి పైన ఉన్నటువంటి మమకారాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా చాలా గౌరవప్రదంగా ప్రతిసారి మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక రాజకీయ వేదికపై వస్తూ తనకంటూ పార్టీని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి అధ్యక్ష హోదాలో మరి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ పట్ల ఏ రకమైన వ్యాఖ్యలు చేయబోతుంది, లేదా కేసీఆర్ ను ఏ విధంగా టార్గెట్ చేస్తుంది, ఇంతవరకు వాళ్ళ క్యాడర్ మాత్రం టార్గెట్ చేసిన కవిత డైరెక్ట్ గా కేసీఆర్ ని టార్గెట్ చేస్తుందా లేదా అనేటువంటి కూడా తన రాబోయే భవిష్యత్ కాలంలో మనం చూడొచ్చు. రైట్ థ్యాంక్ యూ యాదగిరి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కవిత తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇవాళ ఆమె తన నూతన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ పేరుపై ప్రస్తుతం 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ లేదా తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే పేర్లలో ఒకటి ఖరారయ్యే అవకాశం ఉంది. ఆవిర్భవ సభ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఉండడం గమనార్హం. కాగా పార్టీ గుర్తుగా ధర్మగంటను కేటాయించాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ వరంగల్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కవిత కొత్త పార్టీ లక్ష్యాలు మరియు సిద్ధాంతాలు ఏంటి? రైట్ హరీష్, ఏదైతే తెలంగాణలో కొత్త పార్టీ ఒక మహిళా పిడికిల నుంచి ఆవిర్భవించబోతుంది. దానికి కేసీఆర్ బిడ్డ అయిన కవిత ఈ రోజు కొత్త పార్టీని ప్రకటించబోతుంది. తండ్రితో ఉండే చుట్టూ ఉన్న వాళ్ళ హరీష్ రావు అయితేని, సంతోష్ వీళ్ళ అసహనంతో ఈ రోజు మేడ్చల్ జిల్లా ముషీరాబాద్ లో 50,000 మందితోని కొత్త పార్టీని అయితే ఈ రోజు ఆమె ప్రారంభించబోతుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో అటు వైఎస్ రాజశేఖర రావు బిడ్డ రాజశేఖర్ బిడ్డ కొత్త పార్టీ ఏదైతే ఏర్పాటు చేసిందో అదే విధంగా రాజశేఖర్ రెడ్డి కొడుకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు నేను కూడా ఒక కొత్త పార్టీని స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేస్తా, ప్రజలకు ఉద్దేశించి ఈ పార్టీలు మొత్తము అలసత్వం వహిస్తున్నాయనే ఉద్దేశంతో ఆమె అయితే ఇలా పార్టీని ఏర్పాటు చేయబోతుంది. దీని నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నా పార్టీలో చేరుతారు, నేను చాలా చక్కగా రాష్ట్రాన్ని పాలిస్తాను, ఇదంతా అవినీతిమయమై ఉందని చెప్పేసి అయితే ఆమె చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఒకటైతే కుటుంబ కలహాల వల్ల ఏదైతే తన తండ్రితో ఉన్న విభేదాలు కానీ, అన్నతో ఉన్న విభేదాలు కానీ, బావ హరీష్ తో ఉన్న విభేదాలు కానీ, సంతోష్ రావుతో కానీ, వీళ్ళందరూ చాలా మా నాన్నని, మా పార్టీని ముంచుతున్నారు, ఇదంతా తెలంగాణ పార్టీని మొత్తం నాశనం చేస్తున్నారు,
కరప్షన్ కు సంబంధించింది కాళేశ్వరంలో లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ పార్టీ మొత్తము అన్యాక్రాంతం జరుగుతుందనే ఉద్దేశంతో ఆమె గతంలో కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. ఇదొక కోణం అయితే ఆమె లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో పార్టీకి మచ్చ వస్తుందనే నేపథ్యంతోనే ఈ ఆమెని పార్టీ నుంచి బయటికి దోలారని చెప్పేసి టీఆర్ఎస్ వర్గాలు కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో పార్టీ పెట్టి అసలు చాలా సక్సెస్ అవుతుందా, లేకపోతే ప్రజా ఆదరణ పొందుతుందా, లేకపోతే ఫెయిల్ అవుతుందా అనేది ముందు ముందు చూడాలి హరీష్. ఓకే, అలాగే శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె రాజకీయ ప్రణాళిక ఏ విధంగా మారిందంటారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవడంతో ఆమె కొత్త పార్టీ నియమిస్తాను, జాగృతి నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా నేను సేవలు చేసిన కాబట్టి జాగృతి పార్టీని ఆదరిస్తారని చెప్పేసి అయితే ఆమె ఒక నమ్మకంతోనే ఆమె వెంట ఉన్న కొంతమంది అనుచరులతోనే పార్టీ ముషీరాబాద్ లో స్థాపించబోతుంది. ఈ రోజు బీఆర్ఎస్ నుంచి విడిపోయినాక ఆమె కష్టాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ దగ్గరగా ఉన్న క్యాడర్ దూరమైంది, తనతో ఉన్న బలం కూడా తగ్గిపోవడంతో ఆమె చాలా అవస్థలు పడ్డ పరిస్థితి నెలకొంది. ఈ రోజు పార్టీ పెట్టినా కూడా ఎందుకంటే చాలా దూరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్యన పోటా పడింది. దీంట్లో బీజేపీ కూడా రావడంతో పార్టీ మనగడ ఎంతవరకు సాగిస్తుంది అనేది వేచి చూడాలి హరీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అధికార విపక్షాల మధ్య పోరు ముదురుతున్న వేళ కవిత పార్టీ ఆవిర్భావం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో బలమైన పునాదులున్న పార్టీలను ఎదిరించి ఈ కొత్త పార్టీ ఏ మేరకు మనుగడ సాగిస్తుంది? ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ఉన్నారు ఒక రెస్పాండెంట్ సైదులు, లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత సరికొత్త సంచలనాలకు తెరలేపింది. గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నటువంటి కవిత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు కొత్త పార్టీ పెట్టబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తంగా కూడా కేసీఆర్ ఏదైతే తండ్రి కేసీఆర్ మార్గదర్శకంలో ఉన్నటువంటి సొంత అస్తిత్వం చాటుకునే విధంగా కూడా ఈ పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం, సామాజిక న్యాయం, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని నినాదాలు ఈ పార్టీలో పొందుపరిచే విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా ఇక మహిళా రిజర్వేషన్ సంబంధించి కూడా చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఆవిర్భావ దిమ్మలతోని ఆవిష్కరించే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కొందరు నేతల్ని కలుపుకొని ఇప్పటికే కవిత ముందుకు ఈ పార్టీని పెట్టబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తా ఉంది. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కొన్ని మేనిఫెస్టోలో ఉన్నటువంటి విధానాలను పూర్తిగా విభిన్నంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఈ పార్టీలో ఆమె వ్యాఖ్యానించున్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పటికే నియోజకవర్గం ఏదైతే కవిత నియోజకవర్గం ఏదైతే ఉందో నిజామాబాద్ నుండి ఉన్నటువంటి కొంతమంది నేతలను అందరినీ కలుపుకొని ఇప్పటికీ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది హరీష్. రైట్, అదేవిధంగా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా ఎలక్షన్స్ టైంలో? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి విధానాలు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విధానాలు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ హక్కులు ప్రధానటువంటి ఎజెండాగా ముందుకు సాగుతూ ఇప్పటికే ఈ పార్టీని పెట్టబోతున్నారని తెలుస్తా ఉంది. దీంట్లో మొత్తంగా కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ఉందో సొంత పార్టీలనే బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ కూడా ఇప్పటికే ఎవరైతే రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల ఎవరైతే ఉన్నారో తను కూడా కొత్త పార్టీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈమె కూడా అదే ధోరణితోనే తెలంగాణలో మరో పార్టీ స్థాపించిందనే ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. దాంతో పాటు ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీతో ఇప్పటి వరకైతే పొత్తు పెట్టుకునే ఆలోచన లేదంటూ కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి కొందరు ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలతో చర్చించినప్పటికీ ఇప్పటికీ అలాంటి ఆలోచన లేదు. ప్రధానమైనటువంటి అంశాల పట్ల, ప్రధానమైన అస్తిత్వం పట్ల కూడా తెలంగాణ ఏదైతే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అనేది ఏర్పరచబోతా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా ఉన్నటువంటి 2 పేర్లను ఇప్పటికీ నామకరణం చేశారు. ఏ పేరు ఇంకా దీనికి తెరపైకి వస్తుందనే ఉత్కంఠ అయితే నెలకొన్నది. మొత్తంగా ఇప్పటికే తెలంగాణ అస్తిత్వంతో ఏర్పడుతున్నటువంటి హక్కుల కోసం ఏర్పడుతున్నటువంటి పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు
ఆ, తెరపైకి రావడంతో అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి హరీష్. ఓకే రైట్. అదేవిధంగా ప్రజలు ఈ కొత్త పార్టీపై ఎలా స్పందించే అవకాశం ఉందంటే సానుకూలంగా స్పందిస్తారా? సార్ రైట్, ఇప్పటికే ఎవరైతే కల్వకుంట్ల కవిత ఈ పలు కార్యక్రమాలు అదేవిధంగా తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో విధానాలను వ్యతిరేకిస్తూ కూడా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతూ కూడా చేస్తున్నటువంటి కొన్ని నినాదాలు ప్రజల మధ్య ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె సుప్రసిద్ధురాలైనప్పటికీ కూడా ప్రజల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. అసలు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బిడ్డ సొంత పార్టీ పెట్టడం ఏంటి, ప్రధానమైనటువంటి మొత్తం ఎందుకు పెడతా ఉన్నారు అనే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి హరీష్. ఓకే రైట్. థ్యాంక్ యూ సైదులు.